చాలా మంది అనుకుంటారు డయాబెటీస్ వస్తే రైస్ మానేయాలి అని చెప్పేసి రైస్ మీదే తింటాం రైస్ కదా! యాహ్! మానేయాలి అంటారు. అండ్ యాహ్! స్వీట్స్ మానేయాలి అంటారు. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇవి 2 రిలేటెడా? స్వీట్స్ మానేస్తే డయాబెటిస్ నిజంగా కంట్రోల్ అయిపోతుందా? ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఓకే. ఇప్పుడు చూడండి మనకు డయాబెటీస్ ఇస్ నథింగ్ బట్ బ్లడ్‌లో షుగర్ కంటెంట్ ఎక్కువున్నందువల్ల. ఆ! మనకు షుగర్ అంటే బ్లడ్ ఏం స్వీట్‌గా ఉండదు కదా! షుగర్ ఈస్ నథింగ్ బట్ టాక్సిన్స్. టాక్సిన్స్ ఇన్ ద బ్లడ్. సో, ఈ బ్లడ్ హెడ్ టు టో మనకు సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే అందులో కొలెస్ట్రాల్ కూడా ఉండడం వల్ల మనకు వెయిన్స్‌లో సైడ్‌కి ప్లాక్ లాగా చేరిపోవడం వల్ల హ్మ్. మెల్లిగా అథెరోస్క్లెరోసిస్ అంటాం. అంటే హార్ట్‌లో వెయిన్స్ బ్లాక్ అయిపోవడము, బ్లడ్ హ్మ్. సర్క్యులేషన్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇక్కడ మనం కంట్రోల్ చేసుకోవాల్సింది ఒకవేళ కొలెస్ట్రాల్ ఉంటే కొలెస్ట్రాల్, షుగర్ కూడా తగ్గించామనుకోండి ఆటోమేటిక్‌గా మనకు మజిల్‌లో ఉన్న ఎక్స్‌ట్రా గ్లూకోజ్ గాని, గ్లైకోజన్ గాని గ్లూకోజ్‌గా కన్వర్ట్ అయ్యి మనకు ఎనర్జీనిస్తుంది.